బంద్ గురించి మనం చెప్పాను. గద్వాలకు అన్ని అర్హతలున్న జిల్లా ప్రకటించారు. మీరు ఆందోళన వాళ్ళు మాత్రం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకొని జిల్లాలో విభజన చేయాలో మనం చెప్తున్నారు. ముఖ్యంగా దీని యొక్క డిమాండ్ ప్రజలు సౌకర్యం కోసం నూతన జిల్లాల ఏర్పాటు అక్కడ ఉన్నటువంటి భౌగోళికం కానీ చారిత్రకంగా కానీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ అదేవిధంగా సాగునీరు తాగునీరు రైల్వే కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు ఇవన్నింటినీ కూడా చూసుకుంటే ఈరోజు దాంట్లో నంబర్ 1లో గద్వాల నిలుస్తుంది. ఈరోజు రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానంలో గద్వాల నిలుస్తుంది నూతన జిల్లాలు చేయాలంటే. మరి మహబూబ్నగర్ జిల్లా అతిపెద్ద జిల్లా, 44 లక్షల మంది జనాభా ఉన్నటువంటి జిల్లాలో చిన్న చిన్న జిల్లాలను 3-4 జిల్లాలుగా చేసిండ్రు. మరి అదేవిధంగా 7 లక్షలతో జిల్లా చేసిండ్రు, 9 లక్షలతో జిల్లా చేసిండ్రు, 40 లక్షలతో జిల్లా చేసిండ్రు. అంటే ఒక జిల్లా చేయడానికి ఒక ప్రాతిపదిక అంటూ ఏమీ లేదు. మాకు ఇష్టారాజ్యంగా మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకు జిల్లాలు ప్రకటిస్తాము, మాకు ఇష్టం వచ్చిన దగ్గర మేము జిల్లా చేసుకుంటాం అనేటటువంటి చందంగా ఈరోజు జిల్లాల విభజన ముసాయిదా అనేటటువంటిది ఈరోజు మనకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ చూస్తున్నాం. మరి దాంట్లో భాగంగానే ఈరోజు జిల్లాలే కాదు మండలాల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది, రెవెన్యూ డివిజన్ల గురించి వ్యతిరేకత వస్తూ ఉంది. పక్కలో ఉన్నటువంటి మండలాలను ఒక రెవెన్యూ డివిజన్లో కాకుండా ఇక్కడ దూరం ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లో కలపడం అనేది కూడా వ్యతిరేకత వస్తూ ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో అసలు ఇష్టారాజ్యంగా ఈరోజు మండలాల విభజన జరిగింది. రెవెన్యూ డివిజన్లో కూడా మండలాలను కలపడం కూడా చాలా ఇష్టారాజ్యంగా చేసినారంటే ఈరోజు ఎగ్జాంపుల్గా తీసుకుంటే వనపర్తినే తీసుకుందాం. వనపర్తి డివిజన్లో ఎన్ని మండలాలు ఉన్నాయి? యాజ్ ఆన్ టుడే వనపర్తి డివిజన్లో ఎన్ని మండలాలు ఉన్నాయి? గద్వాల డివిజన్లో ఎన్ని మండలాలు ఉన్నాయి? గద్వాల డివిజన్లో 2 మున్సిపాలిటీలు, 9 మండలాలు ఉన్నాయి, కొత్త మండలాలు కాకుండా. ఈరోజు కొత్త మండలం అంటే దరూరు గట్టు మండలాలు చాలా పెద్ద జనాభాతో కూడిన మధ్యలో ఒక మండలం చేసిండ్రు మా నియోజకవర్గం. అంటే ఈ డివిజన్లోనే ఈరోజు 10 మండలాలు ఉన్నాయి, 10 మండలాలు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ఈరోజు వనపర్తిలో 7 మండలాలు అంటే వనపర్తి మొత్తం కాన్స్టిట్యున్సీ, వీపనగండ్ల, పానగల్లు, కొత్తకోట అంటే 8 మండలాలతో వనపర్తి డివిజన్ ఉన్నది. మరి అతి చిన్న మండలం అది. ఇంతకుముందు సబ్ కలెక్టర్గా డివిజన్గా గద్వాలలోనే ఉంది వనపర్తి కూడా. ఆ తర్వాత కొత్త డివిజన్ అయింది. ఎందుకైంది? ప్రజల సౌకర్యం కోసం ఒక డివిజన్ ఏర్పాటు చేసినారు. మరి ఈరోజు నూతన జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రజల సౌకర్యం ఈ 2 నియోజకవర్గాల ప్రజలు గద్వాల డివిజన్కి దగ్గర అవుతాము, గద్వాల కావాల మాకని కోరుకుంటా ఉంటే మరి వాటికి కాకుండా మీరు ఎక్కడో ఉన్నటువంటి వనపర్తి మీరు పోండి అనేటటువంటి విధంగా ఈరోజు మారుమూల ఉన్నటువంటి గట్టు కానీ అలంపూర్ కానీ వడ్డెపల్లి